హలో మై డియర్ ఫ్యామిలీ, ఈరోజు నేను మీకు సంవత్సరం పైన నిల్వ ఉండే కొత్తిమీర నిల్వ పచ్చడి మన ఇంట్లో చేసే విధానాన్ని అయితే షేర్ చేస్తానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కమెంట్ అయితే చేయండి. ముందైతే చింతపండును ఒక పిడికడంత తీసుకున్నాను, ఒక పెద్ద కట్ట కొత్తిమీర తీసుకున్నాను. వేడి నీళ్ళల్లో చింతపండు వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తే ఆ వేడికి అది ఉడికిపోతుందండి. తర్వాత కొత్తిమీరను మంచి నీళ్ళల్లో బాగా వాష్ చేసుకుంటే అందులో ఉండే ఇసక మట్టి అన్నీ కూడా పోతాయి. తర్వాత దాన్ని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక పంచ పైన ఆరబెట్టేసుకొని ఒక పొడి క్లాత్ పైన ఫ్యాన్ కింద పెట్టుకుంటే దాంట్లో ఉండే తడంతా కూడా పోతుంది. ఈ లోపు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మెంతులు ఆవాలు వేయించుకోవాలి. మెంతులు ఒక స్పూన్ అయితే 2 స్పూన్ల ఆవాలను తీసుకొని వేయించి పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఇంకో ప్యాన్ని పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆరిన కొత్తిమీరను వేసి ఈ విధంగా మగ్గించుకోవాలండి. మగ్గించుకొని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లోకి మరికొంచెం నూనె వేసుకొని పోపు పెట్టేసుకొని చల్లారనివ్వాలి. పోపులో నేను ఇక్కడ ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఇంగువ, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయల్ని కచ్చా పచ్చాగా దంచి వేసుకొని కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఆ వేడికే మిగిలినదంతా వేగిపోతుంది. ఇందాకే అల్లం పచ్చడి పెట్టాను, అదే మిక్సీలోనే వేస్తూ ఉన్నాను. దీంట్లోకి నానిన చింతపండుని, రుచికి సరిపడినంత ఉప్పు, కారాలు, ఆవాలు, మెంతుల పొడిని వేసి ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకున్నాను. కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా అవడం కోసం అని చెప్పి చింతపండు నానబెట్టిన నీళ్లను వేసుకున్నాను. తర్వాత వేయించి చల్లారిన ఈ కొత్తిమీరను కూడా వేసేసుకొని రుచి అది చెక్ చేసుకున్న తర్వాత అంతా కలిపేసుకున్నానండి. నాకైతే ఇక్కడ కారము అలానే ఆవాల పిండి కొంచెం తక్కువైంది. 2 వేసి ఒకసారి బాగా కలిపేసుకున్నాను. ఇలా కలుపుతూ ఉంటే మనకు ఆయిల్ అంతా కూడా పచ్చడి పీల్చేసి మనకు దగ్గరకు వచ్చేస్తుంది. తర్వాత దీన్ని మనము ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకోవడమేనండి. ఇడ్లీ, ఉప్మా, చపాతీ, దోశ ఇలాగా అన్నింటిలోకి చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో అయితే కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేసి నాతో అయితే షేర్ చేయండి.